హలో, ఈరోజు మీకు నేను సేమగడ్డ పులుసు ఎలా తయారు చేయాలనేది నా వీడియో ద్వారా చెప్తా. ఇది నెల్లూరులో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది సేమగడ్డ పులుసు. ఈ సేమగడ్డ పులుసు తింటుంటే మనకి చేపల కూర తిన్నట్టు ఉంటుంది. అసలు చేపల కూరలాగే ఉంటుంది సేమగడ్డ పులుసు బాగా చేసుకుంటే. నేను దీనికి 1/2 కేజీ సేమగడ్డలు తీసుకున్నా. శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్ వచ్చేంత వరకు వండుకోవాలా. దీనికి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 టమోటా తీసుకున్నా. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నా. చింతపండు కడిగి నానబెట్టుకోవాలన్నమాట. పులుసుకి నానితే బాగుంటుంది చింతపండు మనం పిండుకోవడానికి. గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆవాలు. ఎప్పుడైనా పులుసు కూరలకి మెంతులు అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందు మెంతులు వేగడానికి కొంచెం టైం పట్టద్ది, అందుకని ఫస్ట్ మెంతులు వేసుకొని తర్వాత ఆవాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసుకొని దీన్ని ఎర్రగా వేపుకోవాలన్నమాట తాలింపని. ఇలా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. జీలకర్ర అయితే నేను వేయటం లేదు, నేను చేపల కూరకు కూడా జీలకర్ర వేయను, అందుకే సేమగడ్డ పులుసు కూడా నేను జీలకర్ర అయితే వేయటం లేదు. తర్వాత సన్నగా కోసుకున్న టమోటా, అల్లము తురుము వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సేమగడ్డలను చూద్దాము. విజిల్ అయితే పోయింది, సేమగడ్డలు కూడా ఉడికిపోయి ఉంటాయి. సేమగడ్డ కూడా ఉడికింది. ఈ సేమగడ్డల్ని మన పక్కన పెట్టుకొని ఒలుసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా అనేది వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి 2 నిమిషాలు వేపిన తర్వాత సేమగడ్డలు వేసేయాలి టమోటాల్లో. సేమగడ్డ అనేది పెద్దగా ఉంటే రెండుగా చేసుకోవచ్చు. నేనైతే పెద్ద సేమగడ్డని 2గా కట్ చేశాను. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత సేమగడ్డని ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం వేసినా కూడా 2 నిమిషాలు సేమగడ్డని వేపేసి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. దీనిలో పచ్చిమిరపకాయలు పచ్చియే వేసుకుంటే బాగుంటుంది పులుసుకి. ఇలా 2 నిమిషాలు ఉడకనివ్వండి. నేను చింతపండు పులుసులోని కొంచెం వాటర్ కూడా వేసి పోసాను. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకొని తగ్గితే మనం వేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు కారం తగ్గింది, అందుకని ఉప్పు కారం 2 వేస్తున్నాను. మన పులుసు కూరలకి ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయని అలా పెద్ద ముక్కలు కోసి వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకాలన్నమాట. కూర చిన్న మంట మీద ఉడకబెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఉడికితే అసలు ఆయిల్ అనేది మనకి పైకి కనిపిస్తుంది. ఇది ఇంకా 2 నిమిషాలు ఉడకాల. ఇప్పుడు కొంచెం ఇది ఆవపిండి, మెంతిపిండి పులుసులోకి వేసుకుంటే బాగుంటుంది. ఆవపిండి, మెంతిపిండి వేశాక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి కూర ఎలాగుందో. కూర అయితే రెడీ అయిపోయిందండి. మీకు చల్లారితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఎప్పుడైనా సరే పులుసు కూరలకి చల్లారినాకే ఆయిల్ అనేది కనిపిస్తుంది. ఇంతేనండి సేమగడ్డ పులుసు. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది కర్రీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.